హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి ఈ జొన్న పిండితో చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్గా అయితే వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న పిండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఫుల్గా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ తెల్ల జొన్న పిండి వాడుతున్నానండి. దాన్ని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నానండి. చూడండి, తెల్ల జొన్న పిండి, పచ్చ జొన్న పిండి కూడా ఉంటుంది. నేనైతే తెల్ల జొన్న పిండినే తీసుకున్నాను. ఇందులోకి మంచి కలర్ కోసం కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను ఒకసారి. ఇవి బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఎక్కువైపోతే మళ్ళీ పలచగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఎక్కడ కూడా బబుల్స్ అలానే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిక్గా ఉంది కదండి, అందుకోసం నేను ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ వేసుకొని బాగా అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. నాకు ఇక్కడ ఒక చెంబుకి కొంచెం వాటర్ అయితే మిగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చి నువ్వులు వేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే హెల్త్కి మంచిదని చెప్పి నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు విస్కర్ తీసేసి ఇలా గుటక్ గరిటె పెట్టుకున్నానండి. రసం వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఏ కప్తో అయితే మనం జొన్న పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. నేను పూర్తిగా ఎప్పుడు చేసినా బెల్లంతోనే చేస్తాను, బట్ ఇప్పుడు ఇంట్లో బెల్లం అవైలబుల్గా లేదు. అందుకోసం 1 కప్పు షుగరు, కొంచెం బెల్లం ఉంటే బెల్లం యాడ్ చేసుకున్నానండి. బెల్లం మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. కొంచెం కరిగి దగ్గరికి అయితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో దంచిన 4 యాలకులు వేసుకున్నానండి. చూడండి, ఇలా అయిన తర్వాత ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను కొంచెం లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాలు అయితే మరగనిచ్చానండి, కొంచెం దగ్గరికి అయ్యే వరకు. చూడండి, ఇక్కడ పాకం అనేది దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత పాకం దగ్గరికి అయిపోకుండా ఉండటానికి కొంచెం ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నానండి. అంటే మనం ఇది పక్కన పెట్టి ప్రాసెస్ చేసేలోగా పాకం మనకి గట్టిగా అయిపోకుండా ఉండటం కోసం అండి. ఇప్పుడు పిండి చూసారా, ఇంకా కొంచెం థిక్గా అయ్యింది కదా. ఇప్పుడు ఈ గరిటెతో మనం ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా వేళ్ళతో మనం కిందన క్లీన్ చేసుకోవాలండి, లేదంటే ఆయిల్లో పడి ఆయిల్ మొత్తం కూడా పాడైపోతుంది. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయ్యింది. నేను చూపించిన విధంగా ఇలా వేళ్ళతో గరిటెని క్లీన్ చేసుకొని మీరు కొంచెం కొంచెం పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. బూరెల్లాగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు తీసుకున్న ప్యాన్ బట్టి మీకు ఎన్ని వేయడానికి వీలైతే అన్ని వేసేసుకోండి. నేను ఇక్కడైతే ఫస్ట్ కాబట్టి ఒక 2 వేసుకున్నాను. ఇవి మనకి మంచిగా ఎక్కువసేపు నానింది కాబట్టి ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకున్నానండి. నేను మంచిగా పొంగుతూ వస్తుంది, చూసారా మీరు. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఈ బూరెలను అయితే ఫ్రై చేసేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. వాటిని ఇప్పుడు బయటకైతే తీసేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా 2 కూడా. ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను ఇక్కడ కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బూరెల్లా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 3 వరకు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను. మొత్తం అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ప్రిపరేషన్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పాకంలో ఈ బూరెలను అయితే వేసుకోవాలండి. జొన్నపిండి బూరెలు వేసుకొని వాటిని ఈ పాకంలో అయితే వాటిని పూర్తిగా డిప్ చేసేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా పాకం బాగా పట్టేలాగా వాటికి పట్టించుకొని నేనైతే వెంటనే తీసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఒక 2-3 minutes అయితే ఉంచుకోవచ్చు. నేనైతే వెంటనే తీసుకుంటున్నాను. 2-3 minutes ఉంచుకుంటే బాగా పాకం పీల్చేసుకొని మరీ మెత్తగా అయితే అయిపోతాయండి. అందుకోసం నేనైతే ఇలా వెంటనే తీసుకున్నాను. మనం లెమన్ పిండుకోవటం వల్ల మనకి పాకం అనేది ఎలాగైతే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉందండి.
ఇలా లెమన్ పిండుకుంటే బాగుంటుంది కూడాను. ఇప్పుడు అదే విధంగా మిగతా వాటిని కూడా వేసి ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. పాకాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు పిండి కలుపుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చండి. మరి ఈ జొన్న పిండితో చేసిన ఈ సింపుల్ స్వీట్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్